ఇది ఒక దొంగ శ్వేతపత్రాన్ని సాక్షాత్తు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు నీటిపారుదల శాఖ మంత్రి గారు దీన్ని విడుదల చేయడం అన్నది ప్రకాష్ సార్ కాదండి, అది ఇచ్చింది ప్రభుత్వం అండి, తెలంగాణ ప్రభుత్వం. ఒక శాంటిటీ ఉంటుంది, అందుకే శాంటిటీ లేకుండా పోయిందనే కదా ప్రభుత్వం ఇచ్చే శ్వేతపత్రాలను జనం నమ్ముతారు. అంత గుడ్డిగా ఉంటుందా? వాస్తవాలు అంత గుడ్డిగా ఉంటుందా? తప్పుల తడక 24-30 పేజీలు హరీష్ గారు అంటే చెప్పింది రాజకీయంగా చెప్పింది అనుకోవచ్చు. అందుకనే నేను మిమ్మల్ని అడిగా. నేను చెప్తున్నా కదా అన్ని తప్పులే, పేజీకి తప్పులు చేయగలుగుతున్నా అన్ని. ఇప్పుడు కేసీఆర్ మీద బురదలనే కక్షతోని వాస్తవాలను వక్రీకరిస్తే ఎట్లా అంటే, ఇవాళ ఏ ఇంజనీర్లు అయితే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పనిచేశారో వాళ్ళే కదా ఇప్పుడు ఉన్నది కూడా. అంటే వాళ్ళందరినీ తప్పుపడతాను. ఆ ఇంజనీర్లు అందరూ ఇలా తల దించుకుంటున్నారు, అసెంబ్లీకి వచ్చి వీళ్ళందరూ తల దించుకుంటున్నారు, మమ్మల్ని తప్పుపడుతున్నది ప్రభుత్వం అని. మరి సస్పెండ్ ఎంతమందిని చేస్తావు? 600 మంది ఇంజనీర్లను సస్పెండ్ చేస్తావు? ఇవన్నీ అన్ని అబద్ధాలతో నిండిన ఇది. వాళ్ళు చేసిందంత గొప్పగా చెప్పుకున్నారు. వెంకట నేను ఏమంటున్నా, 57 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని చెప్పుకున్నారు కాంగ్రెస్ 2014 వరకు. 57 లక్షల ఎకరాలకు పోనీ రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఒక 5 లక్షల ఎకరాలకు కొత్తగా నీళ్ళు వచ్చినాయి. అంతకుముందు 52 లక్షల ఎకరాలకు. ఇప్పుడు ఐపీ క్రియేట్ చేయడం వేరు, ఐపీ యూటిలైజ్ చేయడం వేరు. ఉదాహరణకు రాజోల్ బండ్ డైవర్షన్ స్కీమ్ ఉంది. 87,000 ఎకరాలకు 87,500 ఎకరాలకు ఐపీ క్రియేట్ చేయబడ్డది. ఏనాడన్నా 60 సంవత్సరాలల్లో కేసీఆర్ వచ్చేనాడు దాకా 30,000 ఎకరాల కన్నా నీళ్లు పారినాయా? ఎందుకు రైతులు రాత్రిపూట నీళ్లను మలుపుకోపోయి వాళ్ళ మీద వందలాది తప్పుడు కేసులు పెట్టాల్సి వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్? అవును. ఎందుకు పాలమూరు బిడ్డలు నిజంగానే 52 లక్షల ఎకరాలలో నీళ్లు పారితే 14 లక్షల మంది వలసెందుకు పోతారు? ఏమన్నా పాలమూరు మొత్తం జిల్లాల 1,00,000 ఎకరాలకు నీళ్లు అందినాయా? నిజాం ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో కలిపినాడు. 16 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి ఉండే, చెరువుల కింద కానీ నిజాం సాగర్ కింద కానీ అప్పటి ప్రాజెక్టుల మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద కానీ. వీళ్ళు 2014లో తెలంగాణకు ఈ రాష్ట్రం నుంచి విభజన జరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ ఏర్పడే నాటికి గదే 16 నుంచి 20 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి. మధ్యలో కట్టిన శ్రీరామ్ సాగర్ కానీ నిజాం సాగర్ కానీ వీటి ద్వారా ఒక 8-9 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చింది వాస్తవమే. కానీ అంతకుముందు చెరువులు ఏవైతే 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాయో అవి 3 లక్షల ఎకరాలకు పడిపోయినాయి. అంటే నిజాం ఇచ్చిన ప్రాజెక్టులు శిథిలమైనవి, కొత్త కట్టిన ప్రాజెక్టులు దాన్ని భర్తీ చేసినాయి. 52 లక్షల ఎకరాలు పేపర్ల మీద ఉంటుంది అంటే ఐపీ క్రియేటెడ్ అని. బట్ ఐపీ యూటిలైజ్ అనేది చూసినప్పుడు 30 లక్షల రైతులు సొంతంగా బోర్లు వేసుకొని 35-40 లక్షల ఎకరాలకు నీళ్లు వాళ్ళు 19 లక్షల బోర్వెల్స్ ద్వారా ప్రభుత్వం ₹1 వాళ్ళకి ఇవ్వలే, వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళంతా వీళ్ళ ఖాతా. నిండు సభలో, నిండు అసెంబ్లీలో, నిండు శాసనసభలో కాళేశ్వరం ద్వారా చుక్క నీరు రైతులకు రాలేదు అని ఓపెన్గా అధికారికంగా చెప్పారు. మరి 18 లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చినాయని వాళ్ళే చెప్పింది కదా, స్థిరీకరించబడ్డ శ్రీరామ్ సాగర్. కానీ ఇప్పుడు దాదాపు ప్రతి సంవత్సరం కూడా నీళ్ళు ఎత్తిపోస్తున్నారు కదా, ఆ నీళ్ళు ఎడిపోతానే. కాళేశ్వరం నీళ్ళు ఎత్తుతున్నారు కదా, పంపులు పనిచేస్తున్నాయి కదా. ఏది దాదాపు 21 జూన్ 2019 నాడు ఫడ్నవీస్, తర్వాత జగన్, కేసీఆర్ గారు, నరసింహన్ గారు గవర్నర్, నలుగురు కలిసి దాన్ని రిలీజ్ చేశారు. ఆ రోజు నుంచి ఇవాళ వరకు కరెంట్ బిల్లులు ఎందుకు పెరిగినాయి? మరి ఎక్కడి నుంచి వీళ్ళు నీళ్ళు ఎత్తిపోసింది వాస్తవమేనా? మన నీళ్ళు దొంగలు ఎత్తుకపోయినా, కాకెత్తుకపోయిందా, చిలికి ఎత్తుకపోయిందా, ఏమెత్తుకపోయింది? రైట్. ఆ నీళ్ళన్నీ ఎడిపోయినాయి. సముద్రంలోకి తిరిగి వదిలిపెట్టిన నీళ్లు అంతా కొడితే ఒక 50 టీఎంసీలు కూడా ఉండవు. మరి ఎత్తిపోసిన నీళ్ళన్నిటితో పంటలు పండకపోతే ఈ ఎక్కడి నుంచి 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది? అందుకే అబద్ధం అని చెప్తున్నాను. ఎస్. మరొకటి మేడిగడ్డ పిల్లలు కుంగింది, 1-2-3 దాన్ని పెద్దగా చేసి చూపిస్తున్నారు. మొన్న తెలంగాణ ప్రభుత్వం వెళ్ళింది, రాష్ట్ర ముఖ్యమంత్రి సహా మంత్రుల బృందం, ఎమ్మెల్యేల బృందం వెళ్ళింది. ఇవాళ అసెంబ్లీలో కూడా దినమంతా అదే చర్చ. గృహప్రవేశం జరిగిన తర్వాత ఒక పిల్లర్ దగ్గర క్రాక్ వస్తుంది, దాన్ని రిపేర్ చేసుకుంటామా, నెక్స్ట్ వర్షాకాలంలో మొత్తం కూలిపోమని వదిలిపెడతామా? అది పనికిరాదు అంటున్నారు కదా. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ అన్నరం కూడా అదే రిపీట్ అవుతుంది అంటున్నారు కదా. మీ ద్వారా నేను ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, రేవంత్ రెడ్డి అనే మూర్ఖుడు ఒక పెద్ద కుట్రకు తెరదీస్తున్నాడు. ఏంటి ఆ కుట్ర అంటే, కేసీఆర్ను బదనాం చేయడానికి, ఎప్పటికి కూడా ప్రజల దృష్టిలో చులకన చేయడానికి, అతని మీద బురద చల్లడానికి, మేడిగడ్డ డ్యామ్ కొట్టుకపోవడానికి కుట్ర చేస్తున్నాడు. ఎందుకంటే 100 రోజుల్లో వర్షాలు వస్తాయి, గోదావరికి ఫ్లడ్స్ వస్తాయి. భారతదేశంలోనే అత్యంత ఫాస్ట్గా వరదలు వచ్చే ప్రాజెక్టు గోదావరి. ఆ గోదావరి వరదలకు ఈ ఎక్కడైతే ఇప్పుడు డ్యామేజ్ అయిన 7వ బ్లాక్ ఏదైతే ఉన్నదో 7వ బ్లాక్తో పాటుగా మిగతా బ్లాకులన్నీ కూడా
కొట్టుకపోవాలనే దురుద్దేశంతో చేస్తున్న ప్రయత్నం ఇది. ఎస్ ఈ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ మేడిగడ్డ వేస్ట్, మేడిగడ్డ అనేది పూర్తిగా దాన్ని ఏం చేస్తున్నారు, మార్ఫింగ్ చేసి చేయి కూడా పట్టని సందులో మనిషి పట్టేటట్టుగా వైడెన్ చేసి ఫోటోలు తీస్తున్నారు వెంకట్. కానీ ఇంత దుర్మార్గం ప్రకాష్ గారు కాదు మీరు పోయి చూడండి, మీ కెమెరా వీడియోలు ఫోటోలు అన్నీ రిలీజ్ చేస్తారు కదా, మార్ఫింగ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళు మాకు కూడా చెప్తున్నారు, సార్ ఇదంతా మాయ చేస్తున్నారు సార్, పేపర్లలో పెద్దగా చేసి చూపెడుతున్నారు భూతద్దంలో పెట్టి. అక్కడ మనిషి దూరేది కాదు, చేయి దూరే సందు కూడా లేదు, క్రాక్స్ వచ్చినాయని చెప్పారు. ఒకటి ప్రమాదం జరిగింది వెంకట్, ఇప్పుడు 60 రోజులు అయింది కదా, ఒక్క నిపుణుడు అన్న పోయి పరిశీలించండి. రేవంత్ రెడ్డితో పాటు పోయిన వాళ్ళు నిపుణుల ఎమ్మెల్యేలు, పొలిటీషియన్స్, పోనీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కనీసం దిగిన కిందికి. మరి దిగంద నివేదిక ఇచ్చారా? దిగంద నివేదిక ఆశ్చర్యం ఏంటంటే, ఒక మాట కాక్ కానీ డ్యామ్ సేఫ్టీ ఈ రోజు వరకు ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఈ రోజు వరకు ఒక్క నిపుణుడు కూడా ఆ కింద నదిలోకి పోయి ఎక్కడ ఏమైంది, ఎందుకు కుంగింది అనేది పరిశీలించాలి. ఏ నిపుణుడు ఒక్కని పేరు చెప్పమని నివేదిక ఇచ్చిన నిపుణుడు ఎవరు? అసలు నిపుణుల కమిటీ వేయలేదు, వీళ్ళు వేయలేదు, డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వేయలేదు. ఇదంతా ఎందుకు జరుగుతున్నదంటే, ఈ తెలంగాణ జనం ఎట్లుంటారంటే గద్దె ఉడితే ఎద్దెగిరిందని నమ్ముతారు. బట్టి ఆగం మనుషులు, వీళ్ళకి సోయి లేదు కాబట్టి ఈ సోయి లేని వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటున్నారు ఈ ప్రభుత్వం. ఈ ప్రజలు మూర్ఖులు అనుకుంటున్నారు, ప్రజలకు తెలివి లేదనుకుంటారు. నిజంగానే తెలివి లేకుండానే అబద్ధాలను నమ్మి